8వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఒకసారి గ్రంథ విభజనను మనం చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని 5 ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. 5 ప్రధాన భాగాలు ఏమిటో స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అందులో ప్రస్తుతం మనం మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. ఆ మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి 4 ఉపభాగాలుగా విభజించుకున్నాం. అందులో మనము 3 ఉపభాగాలను ముగించుకున్నాం. 8వ సెషన్లో ఇప్పుడు చివరి ఉపభాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి ప్రధాన భాగంలో అంటే 4వ ఉపభాగం. అది 2వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు. 18వ వచనం నుండి 26వ వచనం వరకు. 18 నుంచి 26 అంటే 18, 19, 20, 21, 22, 23. ఇక్కడ వరకు ఒక విషయం మాట్లాడుకుందాం. మళ్ళీ 18 నుంచి 26 వచనాలలో 18, 19, 20, 21, 22, 23 అంటే మొత్తం ఎన్ని వచనాలు? 6 వచనాలు. ఈ 6 వచనాలను ముందుగా మాట్లాడుకుందాం. తర్వాత 24, 25, 26 వచనాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇది మన ప్రయాణం. అంటే మొత్తం 9 వచనాలు. ఈ 9 వచనాలను ఇప్పుడు మనము 2 పోర్షన్స్గా మాట్లాడుకోబోతున్నాం. అది ఎందుకు అన్నది మనము వివరణలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. సొలొమోను గారు ఒక ఫిలాసఫర్గా కనబడుతున్నాడు ఈ గ్రంథంలో, తత్వజ్ఞానిగా. మీరెవరైనా ఈనాటి పగటివేళ తరగతులకు కానీ నిన్నటి దినాన తరగతులకు కానీ రాకపోయి ఉంటే మీకోసం ఒక చిన్న మాట. సొలొమోను గారు దేవుని చేత ఎవ్వరికీ ఇవ్వబడనంతగా జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు తన జీవితంలో. అయితే ఒకానొక దశలో తన జీవితంలో దేవుని జ్ఞానాన్ని దైవ కోణములో ఆలోచించకుండా, ఉపయోగించుకోకుండా భూసంబంధమైన దృక్పథములో తన ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. ఎర్త్లీ పర్స్పెక్టివ్, రైట్. ఆ కోణంలో ఆయన ఆలోచించినప్పుడు భూమి మీద ఉండే ప్రతి మనిషి సంతోషాన్ని, సంతృప్తిని కోరుకుంటున్నాడు కదా. ఆ సంతోషంలో నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి ఎక్కడ దొరుకుతుందని అన్వేషించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా భూసంబంధమైన జ్ఞానములో సంపూర్ణ సంతోషం ఉందేమో అని వెదికాడు. సంతోషమైతే దొరికింది కానీ సంపూర్ణ సంతోషం దొరకలేదు ఆయనకి. నిత్య సంతోషం దొరకలేదు. ఒకవేళ సుఖములో ఏమైనా దొరుకుతుందేమోనని ప్రయత్నం చేశాడు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో. అక్కడ దొరకలేదు. ఒకవేళ మనం పనులలో బిజీ అయిపోయి ఎక్కువ పనులు పెట్టుకొని వాటిని విజయవంతంగా ముగించేస్తే అక్కడ సంతోషం దొరుకుతుందేమో అని పనిపై దృష్టి కేంద్రీకరిస్తే అక్కడ ఆయనకు సంపూర్ణ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. సుఖము, పని, సంపద, తర్వాత సంపదల పైన కూడా దృష్టి పెట్టి విస్తారంగా భూపతులలో ఎవ్వరికీ లేనంత ఐశ్వర్యాన్ని ఆయన పోగు చేసుకున్నాడు. కానీ సంపదల సమకూర్పులో కూడా, సంపాదనలో కూడా ఆయనకు సంపూర్ణ సంతోషం దొరకలేదు. ఈ భూమి మీద బుద్ధిహీనత ఉంది, ఈ భూమి మీద బుద్ధి ఉంది. జ్ఞానానికి, భూసంబంధమైన జ్ఞానానికి ప్రయోజనం ఉంది, కానీ ఆ ప్రయోజనం సమాధి వరకు మాత్రమే వస్తుంది. సమాధి తర్వాత అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది.
అంటే సూర్యుని క్రింద ఇదే నా జీవితం? సూర్యుని క్రింద ఏది మనము తీసుకున్నా అది కేవలం సమాధి వరకు మాత్రమే వచ్చి అక్కడ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, మరణం వరకు అన్న ఆలోచనలు ఆయన చేసినప్పుడు సూర్యుని క్రింద అని ప్రసంగి గ్రంథంలో కనబడినప్పుడు అది ఈ లోకమని, భూమి అని, ఈ భూమి మీద ప్రతి ప్రయత్నం వ్యర్థం అనే పదం వాడాడు. ఆ వ్యర్థం అనే పదాన్ని మనం అపార్థం చేసుకోకూడదని మొదటి సెషన్లో చెప్పాను. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో కనబడే వ్యర్థము అన్న పదానికి మూల భాష అయిన హీబ్రూలో హెబెల్ అనేటువంటి పదం వాడబడింది. దానికి ఒరిజినల్ మీనింగ్ ఆవిరి, శ్వాస, ఊపిరి. ఈ భూమి మీద మనం చేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఆయుష్ తక్కువ, దాని నుండి వచ్చే ఫలితానికి కూడా ఆయుష్ తక్కువ. ఎంత తక్కువ అంటే ఆవిరంత తక్కువ. బైబిల్లో మన జీవితమే ఆవిరితో పోల్చబడింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి వంటి ఆయుష్ కలిగినటువంటి ఈ జీవితంలో మనం ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలని మనం ఎంత ప్రయత్నం చేసినా దాని వలన వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ యొక్క ఎఫెక్ట్ కూడా ఆవిరి వంటిదే. ఈ వాక్యపు పండుగలలో ఈ గ్రంథం పూర్తయ్యేంత వరకు ఈ మాటలు పదే 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 మనం చెవిన వినపడుతుండగా వెళ్ళేలోగా ఈ మాటలలోని సారమంతా మన హృదయాలలో ప్రింట్ అవ్వాలి. మన జీవితాలను ప్రభావితం చేయగలగాలి, చేసి తీరాలి. ఆ మనసుతో మనం వినాలి. లేదంటే మనం తెలియకుండానే మోసపోయి ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో భ్రమలో బతికేస్తామేమో. అది జరగకూడదు కనుకనే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపించే పుస్తకమే ప్రసంగి గ్రంథం. 2వ అధ్యాయంలో ఉన్నాం. 18 నుంచి 26 వచనాల ధ్యానం ఈ రాత్రి మనం చేయబోతున్నాం. ముందుగా ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ పోర్షన్లోనికి మనం వెళ్ళే ముందుగా ఒక విషయాన్ని జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ భూమి మీద చాలా కష్టపడి సంపాదించే వాళ్ళు ఉంటారు. నిజంగానే కష్టపడి. ఎందుకు అంత కష్టపడుతున్నావు అని అడిగితే సంపాదించాలి కదా అనే సమాధానం వస్తుంది. ఎంత సంపాదించావు? ఇంత సంపాదించాను. ఇంకెంత సంపాదించాలనుకుంటున్నావు? ఇంకా సంపాదించాలి. రైట్. ఏం చేద్దామని అని అడిగితే నాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటూ ఏదైనా కూడబెట్టి వెళ్ళొద్దు. నేను చెబుతున్నాను, మీరు వింటున్నారని కాదు, కానీ ఈ భూమి మీద దాదాపుగా ప్రజలందరి ఆలోచనలు అలాగనే ఉంటాయి. నేను పోయిన తర్వాత నా పిల్లలు సుఖంగా ఉండాలి, నేను పోయిన తర్వాత నా పిల్లలు సంతోషంగా ఉండాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కోరుకునే ఒక కోరికే ఇది. తప్పు పట్టట్లా. కానీ వాళ్ళకేదో సమకూర్చే ఒక పనిలో, వాళ్ళకేదో సంపాదించే ఒక పనిలో నిమగ్నమైపోయి బతికేస్తూ ఏదో ఒకరోజు జీవితాన్ని ముగించేస్తాడు. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా. అయితే ఎవరి కొరకైతే కష్టపడి పని చేశాడో, ఎవరి కొరకైతే సమకూర్చాడో ఆ పిల్లలు ఎంత కష్టపడైతే ఈయన పోగు చేశాడో అంత సులభంగా పోగొట్టేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అలాంటి కేసులు చూసే ఉంటారు, వినే ఉంటారు. తాతలు సంపాదించిన ఆస్తుల విలువ సరిగా అర్థం కాక రాత్రికి అది కనబడకుండా విచ్చలవిడిగా ఒక హద్దు అదుపు ఏది లేకుండా, లెక్కాపత్రం లేకుండా
ఇప్పుడు ధనవంతుల పిల్లల్ని ఒక్కసారి చూడండి, మీరు ధనవంతుల పిల్లల్ని ఒక్కసారి చూడండి. రూపాయికి, కరెన్సీ నోటుకు విలువ ఉండదు. విచ్చలవిడితనం. ఎక్కువ శాతం ఇలానే ఉంటాయి. కష్టం తెలియదు, విలువ తెలియదు. భూమి మీద ధనవంతుల పిల్లలకు సంబంధించిన హిస్టరీ ఇది. మీకు తెలిసే ఉంటుంది, పెద్దలకు కొంతమందికి పొట్ట చేత పట్టుకొని కుటుంబంలో పిల్లల్ని ఇక్కడ వదిలేసి గల్ఫ్ కంట్రీస్కి ఎందరో సహోదరులు సోదరీమణులు వెళుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. వెట్టి చాకిరీ. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అసలు కన్ను రెప్ప పాటు కూడా కనీసం నోచుకోకుండా, కంటి నిండా సరిగా నిద్ర లేకున్నా పిల్లలు 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 అన్న ఆలోచనలతో వాళ్ళు కష్టపడి పని చేస్తుంటారు బయట దేశాల్లో. వాళ్ళ కష్టం ఇంత కూడా తెలియదు ఇక్కడున్న పిల్లలకు. ఫోన్ చేసిన ప్రతిసారి వీళ్ళ డిమాండ్లు ఏంటి? పంపు పంపు. వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే మా నాన్న బయట ఉన్నాడు, మా అమ్మ బయట ఉంది, సంపాదించేదే మా కోసం, పంపాలి. మరి 10th క్లాస్ పాస్ అవుతారు కొంతమంది, డిమాండ్లు మామూలుగా ఉండవు. కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో పేర్లు చెప్పట్లేదు, అంతే. నేను ప్రాంతాల పేర్లు చెప్పట్లే. మన తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పెద్ద బైకులు, పెద్ద పెద్ద బైకులు. వాళ్ళు ఏమైనా సరే వీడికి మాత్రం వీడు కోరుకున్నది ఇవ్వాలి. ఒంట్లో 1/4 కిలో మాంసం ఉండదు, పల్సర్ అడుగుతాడు. పెద్ద సీసీ. రోడ్డు మీద వాడు బండి నడిపేటప్పుడు 2 చెట్లు అలా ఊగితే చాలు, వీడెక్కడుంటాడో వాడికి తెలియదు. అది వీడి కథ. వీని స్టైల్స్, వీడి హంగామా మామూలుగా ఉండదు. బాధ్యత లేని పిల్లలు ఉన్నారా లేరా సమాజంలో? మీరు చెప్పండి. ఇర్రెస్పాన్సిబుల్ చిల్డ్రన్. అమ్మ అయ్యా కష్టపడతారు, వీడికి కష్టం అంటే ఏం తెలుసు? పాపం వాళ్ళు వీడి మీదనే ఆశలు పెట్టుకొని, పిల్లల మీదనే ఆశలు పెట్టుకొని, వాళ్ళు చెమటోడ్చి ఎండకు ఎండి వానకు తడిచి కడుపులు కాల్చుకొని పిల్లలు 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 పిల్లలని, వాళ్ళు చచ్చిపోయిన వరకు పిల్లలని వాళ్ళు బతికి చచ్చిపోతే వాళ్ళ కష్టం అంటే ఏంటో ఏమాత్రం ఆలోచన లేకుండా, బుర్ర లేకుండా, బుద్ధి లేకుండా. బైబిల్లో ఒక కుమారుడు గురించి ఉపమానం చెప్పారు యేసుప్రభు వారు. తప్పిపోయిన కుమారుడు. ఎవరికి తెలియదు ఇది? అయ్యే సంపాదించిన ఆస్తిని ఇవ్వమని అడిగాడు. ఎందుకు నాయనా అని అడిగినా ఒప్పుకోలేదు. తీసుకున్నాడు బాగుపడ్డా? తీసుకున్నోడు దాన్ని ఏమైనా డబల్ పోర్షన్ చేసి ఇంటికి వచ్చాడా? చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖాళీ చేతులతో వచ్చాడు. యేసుప్రభు ఊరికే చెప్పాడా? అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక చెప్పాడు ఉపమానం. అలాంటి వాళ్ళు అన్ని తరాలలో ఉన్నారు కనుకనే కుమారులు తప్పిపోవచ్చున్నారు, పిల్లలు తప్పిపోవచ్చున్నారు. ఆ తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతటిని అతి తక్కువ కాలములోనే ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా విలాసవంతంగా ఒంటి మీద బట్టలు కూడా సరిగి లేకుండా ఇంటికి వచ్చాడు. సండే స్కూల్ స్థాయి నుంచి ఇది అందరికీ తెలుసు కనుక తీసి చదివించట్లేదు, అంతే. ప్రస్తుతం మనం ప్రసంగి గ్రంథంలో ఉన్నాం. సొలొమోను గారు ప్రపంచములో ఆయన కాలంలో ఆయన వంటి రాజే లేడు,
జ్ఞానంలో మాత్రమే కాదు, ఐశ్వర్యంలో. చదువుతున్నాం నిన్నటి నుంచి. నంబర్ 1 కింగ్. ఈయన చచ్చిపోయిన తర్వాత సొలొమోను గారు, ఈయన కొడుకు గద్దెనెక్కాడు. పేరు రెహబాము. పండిత పుత్ర. అది రాజుల మొదటి గ్రంథం. రండి, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం ముందుగా 11వ అధ్యాయం 43వ వచనము చూద్దాం. చివరి వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 43వ వచనం. అంతట సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడాను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజా అయ్యెను. ఒక మహాజ్ఞాని కడుపున పుట్టిన కుమారుడు రెహబాము. రాజైపోయాడు. రెహబాము రాజైపోయాడు. ఏం జరిగింది? కిందికి వస్తే 3వ వచనం నుంచి, జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయు వచ్చి రెహబాముతో ఈలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యుద్ధకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, అండర్లైన్ చేయండి, పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిది. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, 8వ వచనం, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకుని ఈ జనులకు ఇలాగ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను, సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను, సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. ఏమైనా బుద్ధిగల మాటలా ఈ యవనస్తులు ఇచ్చింది? అప్పుడు రాజు 13వ వచనం, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. పనికి మాలిన ఆలోచన నెత్తికెక్కించుకున్నాడు, పనికొచ్చే ఆలోచన పక్కన పెట్టాడు. ఎవరి పుత్రుడు? పండిత పుత్రుడు. దానికి రిజల్ట్ 16వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. సంబంధాలు కట్. కలిసున్న 12 గోత్రాల వారు విడిపోయి 12 గోత్రాలలో 10 గోత్రాల వారు పక్కకు జరిగిపోతే 2 గోత్రాల వారిని పాలించడానికే ఈ పండిత పుత్రుడు ఇప్పుడు సిద్ధమవుతాడు. జ్ఞానవంతుడైన తండ్రి కడుపున పుట్టిన అజ్ఞాని. తప్పెవరిది? అది కాదు. ఇప్పుడు ఇది ఎందుకు చదివించానంటే మనిషి బతికున్నప్పుడు నేను నా పిల్లలు, నేను నా పిల్లలు, నేను నా కుటుంబం అని నా కొరకు, మన కొరకు మాత్రమే ఆలోచనలు చేసి ఈ సంపాదన అంతా పోగు చేసుకొని తరతరాలు నిలిచిపోవాలనే ఆలోచనతో ఒకవేళ మనము బతికినా తరతరాలు దేవుడెరుగు, నెక్స్ట్ తరమోడు సరిగా దాన్ని ఉపయోగించుకుంటాడో లేదో గ్యారెంటీ లేదు.
ఉపమానంలో తండ్రి బతికున్నప్పుడే కుమారుడు ఆస్తిని పోగొట్టొచ్చాడు. రెహబాము విషయంలో తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యాన్ని బలహీనపరుచుకున్నాడు. సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాము చరిత్ర కనపడుతోంది. కానీ సొలొమోను గారు బతికున్నప్పుడే ఇలాంటి కేసులు చాలా చూశాడు. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ ఈయన పరిశీలించడం మొదలుపెట్టాడుగా. గనుక సొలొమోను గారి ఇంట్లోనే ఇది జరిగింది ఫస్ట్ టైం అని కాదు. సొలొమోను గారు బతికున్నప్పుడే రెహబాము అనేటువంటి ఈ మనిషి యొక్క చరిత్ర ఇంకా మొదలవ్వకముందే ఇలాంటివి ఎన్నో చూశాడు ఈ జ్ఞాని. పిల్లలేమో బాధ్యత లేకుండా బతకడం, బాధ్యత లేని పిల్లల కోసం బాధ్యతగా పనిచేస్తున్న తల్లిదండ్రుల చరిత్ర. మీకు అర్థమైందో లేదో ఇంకొకసారి చెప్తాను. బాధ్యత లేకుండా బతికే పిల్లలు ఒకవైపు, బాధ్యత లేని పిల్లల కొరకు బాధ్యతగా పనిచేసే తల్లిదండ్రులు మరొక వైపు. సొలొమోను గారి వరకొద్దు కానీ నేను బైబిల్ మూస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తల్లిదండ్రుల ప్రయాస వ్యర్థ ప్రయాస కాదు? అప్పుడప్పుడు ఇక్కడున్న తండ్రులు, ఇక్కడున్న తల్లులు కొన్ని సందర్భాలలో కన్న పిల్లలతో చెప్పే మాట ఏంటో చెప్పనా? ఒరేయ్, అలిసిపోయిండ్రా నీ విషయంలో, నీకు బదులుగా ఎక్కడైనా ఒక బిడ్డను దత్తత తీసుకొని వాడిని పెంచుకుంటానరా కరెక్ట్గా, నీ మీద నాకు హోప్స్ లేవు. విసుగొచ్చినప్పుడు తల్లులు తండ్రులు పిల్లలతో అనే మాట అది. మీకంటే బయట ఎక్కడో అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకు నేను 2 పూట్ల అన్నం పెట్టినా వాళ్ళు కృతజ్ఞతగా బతుకుతారు. మీకు విలువ తెలియట్లేదురా? ఎన్ని మార్లు తండ్రులు తల్లులు అరవట్లేదు పిల్లల్ని? ఓవరాల్గా ప్రపంచ మానవుల పరిస్థితి చూస్తే, ప్రపంచ పెద్దల పరిస్థితి చూస్తే, ప్రపంచ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే ప్రేమిస్తున్నారు పిల్లలను కానీ సంతోషంగా లేరు పిల్లలను చూసి. మళ్ళీ కన్న పిల్లలను ప్రేమించగలుగుతున్నారు కానీ ఆ కన్న పిల్లలను చూసి సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళు బాధ్యతగా కనబడట్లా. ఇది ఈనాటి తరం గురించి కాదు, చరిత్ర అంతా ఇదే. బుద్ధిగల పిల్లలు తక్కువ. సమూయేలు గారు ఎవరి యొద్ద పెంచబడ్డాడు? ఏలీ గారి యొద్ద. ఆయన గొప్ప సేవకుడు. ఆయన పిల్లలు ఎంత భయంకరులు. ఇక సమూయేలు గారి దగ్గరకు వద్దాం. ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన పిల్లలు భయంకరులు. పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, ఇది పాతది. ఇప్పుడు పిల్లల్ని చక్కగా పెంచి చూడు, అంత ఈజీ కాదు. అప్పో సప్పో చేసి 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఇల్లు కట్టుకోవచ్చేమో కానీ తలకిందులు తపస్సు చేసిన మనం అనుకున్నట్టుగా పిల్లలు పెరగట్ల. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఏదో వద్దు. ఇక్కడ భక్తిగల తండ్రులు ఉన్నారు, భక్తిగల తల్లులు ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకున్నంత భక్తి మీ ఇంట్లో మీ కడుపున పుట్టిన పిల్లలకు ఉందా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఆలోచించండి. మీకున్నంత భక్తి మీ కడుపున పుట్టిన పిల్లలకు ఉందా? మాకంటే మా పిల్లలకే ఎక్కువ ఉందని మీరంటే దండేసి దండం పెడతా నేను. మీరు ధన్యులు. కానీ 90% తల్లిదండ్రులకున్నంత భక్తి, తల్లిదండ్రులకున్నంత ఆసక్తి, తల్లిదండ్రులకున్నంత శ్రద్ధ పిల్లలకు ఉండట్లేదు దేవుని విషయంలో. ఇది ట్రూ. నిజాయితీగా ఆలోచించండి. మీరు ఉండగానే వాళ్ళు ప్రార్థనకు రావట్లా. ఎక్స్క్యూజ్ మీ, ఇది నిజం.
మీరు బతికుండగానే మీ పిల్లలు ప్రార్థనలకు రావట్లా, మీరు బతికున్నగానే మీ పిల్లలు ఇంకా వాక్యం చదవట్లా, మీరు బతికుండగానే ఇంకా ప్రార్థన చేసుకోవట్లేదు. మీరు బతికున్నప్పుడే మీ పిల్లల పరిస్థితి అదైతే మీరేమనుకోకపోతే మీరు పోయిన తర్వాత అలా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. నేను డిసప్పాయింట్ చేయట్లా, పాయింట్ చెప్తున్నాను. అవునా కదా? మీరు చెప్పకుండానే వాడు టీవీ చూస్తున్నాడు. ఎస్ ఆర్ నో? ఎస్ నోనో చెప్పండి, నేను ఆమెనంటాను. లేదంటే వెరీ గుడ్. మీరు చెప్పకుండానే మొబైల్ వాడుతున్నాడు. ఎస్ ఆర్ నో? మీరు చెప్పకుండానే వాడు గేమ్స్ ఆడుతున్నాడు. మీరు చెప్పకుండానే వాడు అన్నీ చేస్తున్నాడు. మీరు చెప్పినా ఒకటి చేయట్లేదు, ప్రార్థన. మీరు అడుక్కున్నా ఒకటి చేయట్లేదు, మందిరానికి రావడం. మీరు గొంతు చించుకొని అరుస్తున్నా వాడు కదలట్లేదు బైబిల్ దగ్గరికి. ఇదే మన పిల్లల రిపోర్ట్ అయితే రాత్రి మీరు పోయిన తర్వాత, మనం పోయిన తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటో అరగంట కూర్చొని ఆలోచిస్తే మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఎక్కువ వద్దు. సామెతల గ్రంథంలో చూద్దాం ఒక మాట. సొలొమోను గారు రాసిన సామెతలే 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 11. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వాడి చేష్టలు చూస్తుంటే, వాడి పరిస్థితి చూస్తుంటే వాడి భవిష్యత్తు చెప్పేచ్చు. ఇప్పుడు వాడి భవిష్యత్తు చెప్పేచ్చు. ప్రియులరా, ఏమనిపిస్తుంది? ఆ పిల్లల కోసమే కదా మనం పడి చచ్చిపోయేది. ఎక్స్క్యూజ్ మీ, ఆ పిల్లల కొరకే కదా మనం జీవితాంతం అన్ని త్యాగాలు చేసి బతికేది. పిల్లల కొరకు బతుకొద్దనట్లు అలా బతుకులు చూడమని చెప్తున్నాను ఒకసారి, వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడమని చెప్తున్నాను ఒకసారి. కష్టపడే తల్లిదండ్రుల కడుపున కష్టం యొక్క విలువ తెలియని పిల్లలు పెరుగుతున్నారు పుట్టి. తల్లిదండ్రులకు కూడా ఒక మంచి గుణం ఏంటంటే బలము అదే, బలహీనత అదే. తల్లిదండ్రులకు ఉండే బలము బలహీనత ఏంటంటే వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం తల్లిదండ్రులకు. ఏమిటది? మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు. అది పిల్లలకు వరమా శాపమా? ఒక యాంగిల్లో వరము, మరొక యాంగిల్లో శాపం. ఇది ఇప్పుడు నేను చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే ఇది ఈనాటి నిజము కాదు. తరతరాలుగా ఇదే చరిత్ర. వాళ్ళ మీద ప్రేమను బట్టి మనం అంత దూరం ఆలోచించడం లేదు, కానీ జెన్యూన్గా ఆలోచిస్తే ఈరోజు మనము కూడబెట్టేవి, సంపాదించేవి ఎవరి కోసమైతే ఉన్నాయో వీళ్ళు పెద్దగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారనే గ్యారంటీ ఎక్కువ మంది కేసుల్లో లేవు. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి చెబుతూ సొలొమోను గారు వాపోతున్నాడు. చూద్దాం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. ఈయనకు మ్యాటర్ అర్థమైన తర్వాత ఇప్పుడు అసహ్యమవుతుంది. ఎందుకు? వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో ఎవడికి తెలుసు? నా బిడ్డ అని. తప్పు కాదు, గ్యారంటీ ఏంటి? అది పాయింట్.
అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారయుండును, ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును, ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. పిల్లల కొరకు మీరేమి సమకూర్చొద్దండి అని చెప్పట్లేదు, మీరు అపార్థం చేసుకోకూడదు పొరపాటున కూడా. ప్రాక్టికల్గా వాస్తవాలు మాట్లాడదామంటున్నాడు ఆయన. ఇది ఎందుకు చెబుతున్నాడో మనం నెక్స్ట్ పోర్షన్కి వెళ్తే అర్థమవుతుంది. నేను డివైడ్ చేశాను, మర్చిపోకండి. 18 నుంచి 26 వచనాలు, 18, 19, 20, 21, 22, 23 ఈ వచనాలలో ఒక విషయాన్ని మాట్లాడుకుందాం, తర్వాత వచనాల్లో మరొక విషయాన్ని మాట్లాడదామని చెప్పాను. అక్కడికి వెళ్ళే ముందుగా ఇక్కడ ఏముందో చూద్దామంటున్నాను. 22 సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేత వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. అంతేనా? పనిచేసే తల్లులలో ఎంతమంది తల్లులు నెమ్మదిగా పడుకుంటున్నారు, ఎంతమంది తండ్రులు నెమ్మదిగా పడుకుంటున్నారు? నెమ్మది లేదు, నెమ్మది లేదు. సేవకుని దగ్గరకు వచ్చి విశ్వాసులు ఎక్కువ అడిగేదంటే చెప్పిన, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలి? వాడు మందిరానికి రావట్లేదు, వాడు ప్రార్థనకు రావట్లేదు. అదేంటి మీరు ఇంత సంపాదిస్తున్నారుగా? ఎంత సంపాదించినా నో సాటిస్ఫాక్షన్. మావాడు లైన్లో లేడంటే, ట్రాక్లో లేడంటే, పిల్లల విషయమై గుండె బరువెక్కి బతుకుతున్న తల్లిదండ్రులే ఈ భూమి మీద ఎక్కువ. పాలసీలు కడతారు, ఇన్సూరెన్స్ పాలసీలు కడతామా లేదా? జనరల్గా పాలసీలు కడతాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ LIC. ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు, పాలసీ కట్టండి, పాలసీ కట్టండి, పాలసీ కట్టండి. ఫస్ట్లో మనకి భాష అర్థం కాదు, పాలసీ అంటే ఏంటని. చెబుతాడు, నువ్వు ఇంత గడితే ఇంత వస్తుంది, అంత గడితే ఇంత వస్తుంది, నెలకింత, సంవత్సరానికి ఇంత, 6 నెలలకింత, ఇంత గడితే ఇంత వస్తుంది, ఇంత గడితే ఇంత వస్తుంది అంటే ఇంత వస్తుందా అని మనం అనుకుంటాం సంబరపడి. అమాయకంగా అడుగుతాం ఎప్పుడు వస్తుంది అని. సావు కబురు చల్లగా చెప్తాడు, నువ్వు పోతే వస్తుందంటాడు. అవునా కదా చెప్పండి? నువ్వు కట్టు ఇంత వస్తుంది, నువ్వు కట్టు ఇంత వస్తుంది, నువ్వు కట్టు ఇంత వస్తుందని అంటాడే కానీ నువ్వు చచ్చిపోతే వస్తుందని మాత్రం చెప్పడు, అడిగితే కానీ. ఎప్పుడు వస్తుంది స్వామి? వస్తుంది, నువ్వు చూడవు. వస్తుంది, నువ్వు చూడవు. ఎవరు చూస్తారు? నీ ఇంటోళ్ళు చూస్తారు. నీ ఇంటోళ్ళు చూడాలంటే నేనేం చేయాలి? నా ఇంటోళ్ళు చూడాలంటే నేనేం చేయాలి? నువ్వు పోవాలి. అధ్యక్ష, నువ్వు ఉన్నంతసేపు వాళ్ళు చూడలేరు. పాలసీలు కట్టేవాళ్ళు మానేయకండి, మీరు కట్టండి, మీరు కట్టండి, కట్టండి. కట్టి 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 కట్టెలెక్కండి. ఏదో ఒకరోజు మీరు కట్టెలెక్కితే కానీ కట్టిన పైసలు రావు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేనైనా మీరైనా, నా ప్రశ్న ఏంటంటే,
ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి మన కుటుంబానికి ఒక భవిష్యత్తునివ్వాలి, మన కుటుంబానికి ఒక భవిష్యత్తునివ్వాలి, మన పిల్లలకు ఒక భవిష్యత్తునివ్వాలనే తపనతో, దాహముతో, ప్రయాసతో మనము కష్టపడి బతికి చచ్చిపోతున్నామే. మనం పోతే వాళ్లకు లాభము అనే పాయింట్ మీద బతుకుతున్నాం, బాగానే ఉంది. మరి పోయిన తర్వాత మనకేంటి లాభం? మనకేంటి లాభం? సమాజం ఎవరైనా చచ్చిపోతే ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనంగా ఉండి కోరుకుంటోంది నిమిషం పాటు. ఎవరు పోయినా ఈ పదం వాడతారు. ఎవరు పోయినా వచ్చినోళ్ళు వాడే పదం ఏంటి? ఆమె ఆత్మకు శాంతి కలగాలి, ఈయన ఆత్మకు శాంతి కలగాలి, ఆత్మకు శాంతి కలగాలి, ఆత్మకు శాంతి కలగాలి. అంటే ప్రపంచమంతా మూకుమ్మడిగా ఆత్మకు శాంతి కలగాలనే ఒక ఆలోచన చేస్తుంది. మీరు గమనించాలి. ఇంగ్లీష్లో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, RIP. ఆత్మ నెమ్మదిగా ఉండాలట. పోయిన తర్వాత ఆత్మ నెమ్మదిగా ఉండాలి. కోరుకుంటున్నారు లేదా? సమాజంలో ఏ వర్గమైనా ఎవరైనా చనిపోయిన తర్వాత వచ్చి చూసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చెప్పే మాట ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కొంతమంది తెలుసో తెలియక ఒక మాట అంటారు, ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని. ఆత్మ పవిత్రమైతే శాంతి అడక్కున వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కోరుకోవాల్సిన అవసరంలా. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలట. అక్కడే ఉంది, కిటుకంతా అక్కడే ఉంది, మ్యాటర్ అంతా అక్కడే ఉంది. ఆత్మ పవిత్రమైనదైతే మనం కోరుకోకున్న శాంతి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనమంటున్న ఆత్మ, మనం అనుకుంటున్న పవిత్రాత్మ, వెళ్ళిపోయిన ఆత్మ, మనం అనుకుంటున్న పవిత్రాత్మ పవిత్రం కాకపోతే అది ప్రాబ్లం. శాంతి ఎలా వస్తుంది? శాంతి ఎలా వస్తుంది? ఒక మనిషి తాగుడుకు అలవాటు పడి బాగా విచ్చలవిడిగా తిరిగి ఎగిరి తాగి చచ్చిపోయాడు. ఈ మనిషిది కూడా పవిత్రాత్మేనా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు చెప్పండి. తాగినోడు పోతున్నాడు, తిరిగినోడు పోతున్నాడు, ఎగిరినోడు పోతున్నాడు, భయంకరంగా బతికినోడు పోతున్నాడు, నలుగురిని లేపినోడు వెళ్ళిపోతున్నాడు, నలుగురిని ముంచినోడు వెళ్ళిపోతున్నాడు. సమాజానికి ఉండే పెద్ద మనసు ఏంటంటే ఎవరు పోయినా పవిత్రులే. సమాజానికి ఉండి ఇంకొక మనసు ఏదంటే బతుకున్నోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. మీకు అర్థమైందో లేదో ఆలోచించండి. ఎవరూ మంచోళ్ళు కాదండి అని బతుకున్నప్పుడు అంటాడు. మంచోళ్ళు కాని వాళ్ళు చచ్చిపోతే ఆయన చాలా మంచోడండి అంటారు. ఏమిటో ఈ విచిత్రం. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు. ఇది సమాజపు తీరు. అందుకే ఎవరు పోయినా ఇక్కడ నుంచి మనం ఫ్రీగా సర్టిఫికెట్లు ఇస్తాం. ఏమన్నా చెప్పనా? స్వర్గస్థులయ్యారు. ఎవరు స్వర్గస్థులయ్యారు? అందరూ స్వర్గస్థులయ్యారు. వినలేదు ఎప్పుడు ఈ మాట? అనలేదా ఎప్పుడు ఈ మాట? విన్నాము, అన్నాము. స్వర్గీయ స్వర్గీయ స్వర్గీయ. ఎవరు స్వర్గీయ? పోయిన ప్రతి ఒక్కడు స్వర్గీయే. బయట దేశం వాడి అనుమతి లేకుండా, బయట దేశం వాడి పక్కనున్న దేశం వాడి అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళండి, చూద్దాం. అనుమతి లేకుండా వెళ్ళండి. ఎక్కడో వద్దు, శ్రీలంక గురించి మాట్లాడదాం. ఇండియాకు పక్కన కింద ఇంత ఉంటుంది శ్రీలంక. ఒక పెద్ద చపాతీ ముందు చిన్న ముక్క చపాతీ, తల్లి చపాతీ ముందు పిల్ల చపాతీ. ఇంత ముక్క సముద్రంలో శ్రీలంక, ఇంత ఉంది ఇండియా.
అక్కడున్న శ్రీలంకకి వెళ్ళాలంటే వాళ్ళ దేశ అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. వీసా అంటాం. అవతల దేశం వాడు ఈ మరొక దేశస్తుడిని తన దేశంలోనికి రప్పించుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలి. స్వర్గం అంటే మన పక్క వీధా? స్వర్గం అంటే మన పక్కూరా? అది వేరే లోకం. అనుమతొద్దు. వద్దా అనుమతి? అందరు వెళ్ళిపోతారా? పవిత్రులు స్వర్గానికే, అపవిత్రులు స్వర్గానికే. ఇదా సమాజం చెప్పేది. మీరు ఎప్పుడైనా ఫలానా ఆయన స్వర్గస్థులయ్యారు అని చూసే ఉంటారు, కానీ ఫలానా మనిషి నరకస్తుడయ్యాడని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలే. స్వర్గీయ ఏదో ఒకటి ఎక్స్ అనే వ్యక్తి, అదే చూసాం. స్వర్గీయ రావు గారు అని విన్నామే కానీ నరకీయ రావు గారు ఎప్పుడు అనలేదు, ఎప్పుడు వినలేదు. ఇది వాస్తవం కాదు. అయితే ఒక మాట చెప్తాను. ఆత్మకు శాంతి కావాలని అందరూ కోరుకుంటూ సమాజంలో వాళ్ళు ఒక మాట అంటారు, చూడండి జాగ్రత్తగా. ఆయన ఆత్మకు శాంతి కలుగజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం అంటారు. భలే దొరుకుతారు ఇక్కడ అందరూ. ఎవరిని కోరుకుంటున్నారు ఆత్మకు శాంతి కోసం? భగవంతుడు అంటే వాళ్ళ ఉద్దేశం దేవుడు. దేవుడు అనే పదం వాడదాం. ఆత్మకు శాంతి ఇవ్వాలంటే దేవుడే దిక్క? అవునంటోంది సమాజం ముక్కు మీద వేలేసుకొని మూకుమ్మడిగా. చిన్నోడు పోయినా పెద్దోడు పోయినా, పేదోడు పోయినా గొప్పోడు పోయినా, సామాన్యుడు పోయినా మంత్రి పోయినా, ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి అంటూ ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలా? తెలిసి అంటున్నారో తెలియకంటున్నారో నాకు తెలియదు, కానీ అలా అనేది మాత్రం నిజం. దేవుడే ఇవ్వాలి. ఎవరికిస్తాడు? ఎవరికిస్తాడు? ఆత్మకు శాంతి అన్న దానిని దేవుడు ఎవరికిస్తాడు? ఆయన కోరుకున్నట్టుగా భూమి మీద బతికినోడికి. తాత్కాలికమైన వాటి కోసం ప్రాకులాడిన వాడి కోసం కాదు. తాత్కాలికమైన వాటి కోసం పరుగులెత్తిన వాడి కోసం వాడికి కాదు. ఏమిటి తాత్కాలికం? సూర్యుని క్రింద ఈ భూమి మీద ఈ లోకములో కేవలం ఈ భూ సంబంధమైన ఆలోచనలకు మాత్రమే పరిమితమై సమాధి కంటే ముందొచ్చే ప్రయోజనాలు కొరకు మాత్రమే, సమాధి కంటే ముందొచ్చే కోరికల కోసం మాత్రమే ప్రయాసపడి బతికేసి మరణం తర్వాత బ్రతుకేంటి, మరణం తర్వాత పరిస్థితి ఏమిటి, మరణం తర్వాత నేను అంటే ఆత్మనైన నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా బతికున్నప్పుడు మరణం కంటే ముందుండే వాటి కోసమే ఆలోచించి 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 పని చేసి పోయే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో నిత్య ప్రయోజనం కోసం బతికినవాడు కాదు. అది నేను ఆస్తి విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, లేదా జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం విషయంలోనైనా, సుఖ విలాసాల కోసమైనా, తాత్కాలిక సంతోషాల కొరకైనా, పైనున్న దానికోసం ఆలోచించకుండా కిందున్న దానికోసం ఆలోచించి చచ్చిపోతే నా ఆత్మ పవిత్రమైనది కాదు. కారణం, నేను సూర్యుని క్రింది జీవితాన్ని ఆశించి బతికేసి వెళ్ళిపోయాను. నేను అటు నుంచి మాట్లాడుతున్నా. సూర్యుని క్రింద లేదు భవిష్యత్, సూర్యుని పైన ఉంది. అది పరలోకం.
మన పౌరస్థితి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ప్రత్యేకించి ఈరోజు ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం. దేనికోసం మనుషులు ప్రాకులాడుతున్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆరాటం. తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సుఖం. ఈ విషయంపై హెచ్చరించడానికే యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఇద్దరు మనుషుల గురించి చెప్పాడు. ఒక ఆయన ధనవంతుడు, మరొక ఆయన లాజరు. ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడేటివాడు. విలాసవంతమైన జీవితం. లూకాసు వార్త 16లో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలును సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇద్దరు చనిపోయారు ఒకరోజు. తెలిసిన మాట కింద. సుఖానికే అలవాటు పడిన వాడు ధనవంతుడు, దారిద్ర్యంలో అల్లాడిపోయినవాడు లాజరు. విలాసాన్నే బతుగ్గా మార్చుకొని సుఖము, సంతోషము, విలాసం అనే ఆలోచనలతో తాత్కాలికమైన సుఖ సంతోషాల కోసం బతికినవాడు ధనవంతుడు చచ్చిపోయాడు. పేదరికంలో, దారిద్ర్యంలో, కురుపులతో, ఆరోగ్యం సహకరించకపోయినా, అల్లాడిపోయినా దైవాన్ని నమ్ముకొని బతికినవాడు లాజరు. ఒకడు ధనాన్ని నమ్ముకున్నాడు, మరొక ఆయన దైవాన్ని నమ్ముకున్నాడు. ధనాన్ని నమ్ముకొని బతికినవాడు చచ్చిపోతే ఊర్లో ఉన్నోళ్ళందరూ వచ్చారు, పెద్దోడు గనుక. ధనమే లేనివాడు చచ్చిపోతే ఒకరో ఇద్దరో తీసుకొని వెళ్ళి పాతేసింటారు, ఎవరు రాలేదు. పేదవాడు చనిపోతే ఊర్లో ఉన్నోళ్ళు అందరూ ఎందుకు వస్తారు? గొప్పవాడు చనిపోతే అందరూ కదిలారు, పేదవాడు చచ్చిపోతే ఎవరూ రాలేదు, ఇద్దరినీ పాతి పెట్టేశారు. కానీ కొసమెరుపు, ధనవంతుడు చచ్చిపోతే పైనుండి ఎవరు రాలేదు, పేదోడు చచ్చిపోతే దేవదూతలు కదిలొచ్చారు. కారణం, ఆ చనిపోయిన వాడు దైవం కొరకు బతికాడు. ధనం కొరకు బతికిన వాడు అనాథగా చచ్చిపోయి వెళ్ళిపోతాడు సమాధికి. ధనవంతునిగా ఉండి ధనాన్ని నమ్ముకొని ధనవంతుని గురించి మాట్లాడట్లా, ధనాన్నే ప్రేమించి, ధనం కోసమే బతికి, సుఖాన్నే ప్రేమించి, విలాసాలకు అలవాటు పడి, దైవాన్ని పట్టించుకోకుండా ధనాన్ని నమ్ముకొని బతికినోడు ఒంటరిగా సమాధికి వెళ్ళిపోతున్నాడు. అదే దైవాన్ని నమ్ముకొని బతికినవాడు చనిపోతే దేవదూతలు వచ్చారు పైనుంచి. అబ్రహాము గారి రొమ్మున ఆనుకొనుటకు ఆయనను కొనిపోయారు. ఎంత గొప్ప ధన్యత ఇది! ఆయుషే ఆవిరి. ఇంత చిన్న జీవితంలో కష్టాలు వచ్చినా ఇది కొద్ది కాలమైన ఆలోచించి ప్రభు అనుకున్నట్టుగా బతికితే ఎవరికైనా నెమ్మదే. అబ్రహాము గారి రొమ్మున నెమ్మది, లాజరు గారికి పాతాళానికి జారిపోయి యాతన పడుచు కేకలు వేస్తున్నాడు ఈ మాజీ ధనవంతుడు. కేవలం లాజరు గారికి మాత్రమే కాదు, పరలోకపు దేవుడు తన ఇష్ట ప్రకారంగా భూమి మీద బ్రతికే ఎవరికైనా ఆ విశ్రాంతిని ఇస్తాడు, ఆ నిత్య నెమ్మదిని ఇస్తాడు, ఆ నిత్య సంతోషాన్ని ఇస్తాడు. లేదంటే ధనవంతుడు జారిపోయినట్టుగా వేదనలోనికి జారిపోవాల్సిందే. చరిత్రలో ఎందరో భక్తులు, యోబు గారు లాంటి వారు, భక్తులు ఎందరో కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా విశ్వాసంతో బతికారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్త, వాక్యమైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కష్టాల గురించి, ఆయన శ్రమల గురించి చెప్పడానికి మనం సరిపోం.
సిలువనే సహించాడు, సిలువనే భరించాడు, ప్రపంచ మానవాళి కోసం రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. మన కొరకు ఒక మార్గాన్ని చూపించాడు, అందులో నడవమన్నాడు. ప్రయాణం చేస్తే మీకు నెమ్మది అని చెప్పాడు. అంటే బైబిల్ సారాంశం ఏంటని అడిగితే మరణము తర్వాత ఉండే భవిష్యత్. మరణం కంటే ముందున్న జీవితం కాదు జీవితం, మరణము తర్వాత ప్రారంభమయ్యేదే అసలు జీవితం. అది ఎరుగక, అది తెలియక ఈరోజు అనేక మంది మోసపోయి బతికేస్తున్నారు. మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. ఒకసారి ఈ పాట చూద్దాం. ఈ పాట చూసిన తర్వాత కొనసాగిద్దాం. ఈ పాటలో మీకు ఇద్దరు మనుషులు కనపడతారు. ఒక ఆయన మరణం కంటే ముందటి జీవితం గురించి ఆలోచించినవాడు, మరొక ఆయన మరణం తర్వాత ఉండే జీవితం గురించి ఆలోచించినవాడు. వాళ్ళిద్దరిలో ఎవరి బాటలో మనం ముందుకెళ్దామో ఈ పాట చూస్తూ ఆలోచిద్దాం. సమయాన్ని వినియోగించుకుంటూ వీడియో సాంగ్ స్క్రీన్ మీద ప్లే అవుతుండగా వాలంటీర్స్ కానుకలు కూడా సేకరించండి. తర్వాత మనకు వాక్యం కంటిన్యూ అవుతుంది కనుక. ఆల్ రైట్, కంటిన్యూ ప్లీజ్. ఇదే మెసేజ్ కంటిన్యూ అవ్వాలి. ప్లే ద సాంగ్. సుఖం కోసం దేవునిని పక్కన పెట్టినవాడు ధనవంతుడు. బాధలలో కూడా దేవునిని నిందించక భక్తిగా బ్రతికినవాడే లాజరు. అయితే వారు మరణించిన తరువాత ఏం జరిగింది? సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. విలాసమే తన బ్రతుకై, సుఖమే తన జీవితమై, ధనాన్ని నమ్మిన వాడే ధనవంతుడే. విషాదమే తన బ్రతుకై, రోగమే జీవితమై, దైవాన్ని నమ్మిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. లాజరే చనిపోగా దూతలే దిగిరాగా కొనిపోబడేగా లాజరు. అబ్రహాము రొమ్మున ఆనుకునే పేదవాడు, ఎంత గొప్ప ధన్యతే ఇది. ధనికుడే చనిపోగా ఎవరును దిగిరాక పాతాళముకే జారిపోగా, తీవ్రమైన యాతనతో కేకలేసే ధనవంతుడు, తీరని బాధయే ఇది.
సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. తన ఇష్టాన్నే తన దాసుల ద్వారా ముందుగా బోధించిన నరులకే మారక తమ ఇష్టాన్నే నెరవేర్చే ఎవరికైనా తప్పదు ఈ శిక్షే. మరి బాధలే నీవైనా కాలమే చిన్నదిగా ఓపికే నీదైతే లాజరులా దూతలే దిగి వచ్చి భక్తులున్న చోటికే కొనిపోయెదరు నిన్నే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. యోబులా ఎందరో భక్తులు అందరూ కష్టాలు అనుభవించిన లోకములో దేవునినే వదలక విశ్వాసము గలవారై సహనమే చూపించిరి. సిలువనే సహించి బాధలే భరించి మాదిరై ఉన్నాడుగా ప్రభు యేసు. ఉన్నది తన బాటయే ఈరోజు మన ముందు, నడిచితే పరలోకమే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. విలాసమే తన బ్రతుకై, సుఖమే తన జీవితమై, ధనాన్ని నమ్మిన వాడే ధనవంతుడే. ఓ విషాదమే తన బ్రతుకై, రోగమే జీవితమై, దైవాన్ని నమ్మిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. సుఖానికే అలవాటైన వాడే ధనవంతుడే, దారిద్ర్యంలో అల్లాడిపోయిన వాడే లాజరే. ధనవంతుడు ధనాన్ని నమ్ముకొని బతికాడు.
చచ్చిపోయాడు. ఆస్తిని నమ్ముకొని చనిపోయాడు. ఏం సాధించాడు? మరణము కంటే ముందటి జీవితం కోసం తప్పించి చనిపోయాడు. అది బుద్ధిహీనత అంటే, అది మూర్ఖత్వం అంటే. విషయం ఏంటంటే, ఒక ప్రసంగి గ్రంథమే కాదు, బైబిల్ సారమే అది. మరణం కంటే ముందటి జీవితం గురించి తప్పించేవాడు బుద్ధిహీనుడు. బైబిల్ తెరుద్దాం. కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ సందర్భంగా మనము చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం అందులోని 49వ కీర్తన. అందులోని 49వ కీర్తన తీసారా? ముందుగా 6వ వచనం. 6 స్క్రీన్ మీద ఇంగ్లీషు తెలుగు రెండు చూపించాలి మీరు. 6వ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను? ఆస్తినే నమ్ముకున్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సందర్భం. ధనాన్నే నమ్ముకొని బతికే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు సందర్భం. ఎందుకు భయపడాలి? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైనా చేయగలను అనుకుంటున్నాడు, కానీ ఏమి చేయలేవు నీవు అంటున్నాడు కీర్తనకారుడు. కోరహు కుమారుల చేత రచింపబడిన కీర్తన ఇది. 10వ వచనం. జ్ఞానులు చనిపోదురు అను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు. అందరూ పోవాల్సిందే. అదేనా ప్రసంగి గ్రంథంలో చూస్తుంది మనం? ప్రసంగి గ్రంథంలో కూడా అదేనా ఉదయం నుంచి కాన్సెప్ట్? అందరూ ఏకరీతి వెళ్ళిపోవాల్సిందే. మధ్యాహ్నం చెప్పాను, పెద్దోడు పేదోడికి అందడు, పెద్దవాడు పేదవాడికి అందడు. కానీ అదే పెద్దోడు అదే పేదోడిని ఒక చోట అందుకుంటాడు. దాని పేరే సమాధి స్థలం. అదే సాయంత్రం మాట్లాడుకున్నాం మనం. అపాయింట్మెంట్ ఇవ్వనిదే పేదోడు పెద్దోడి దగ్గరికి రాలేని పరిస్థితి. ఒక పేదవాడు పెద్దోడి దగ్గరికి రావాలనంటే పెద్దవాడు పేదవాడికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. కానీ ఏ అపాయింట్మెంట్ లేకుండానే ఈ పాయింట్ దగ్గరకు వచ్చేస్తున్నాడు ఒకరోజు పేదవాడితో కలిసి పడుకోవడానికి. మట్టిలో ఏకముగా అందరూ పోవలసిందే. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుంటారు. ఊరికే చెప్పాడు ఇవన్నీ, ఎక్స్క్యూజ్ మీ, ఊరికే చెప్పాడు ఇవన్నీ బైబిల్లో. మనం ఆలోచించాలని. తరతరాలు 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 సంతోషంగా బతకాలని తరతరాల గురించి మనం ఆలోచించి మన భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా మనము బతికి చచ్చిపోతే బుద్ధిహీనత అంటోంది బైబిల్. తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. విషయం ఏంటంటే, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు అని. 13వ వచనం. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. దిస్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ అన్నట్టు ఇంగ్లీష్లో అందుకే చూపించమన్నా. స్వాతిశయ పూర్ణులు అంటే వెంటనే మనకు అర్థం కాదు. This is the fate of those who trust in themselves and of their followers who approve their sayings. అంటే అర్థం ఏంటి?
దిస్ ఈజ్ ద ఫేర్ ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ అంటే తమను తాము నమ్ముకొని బతికేవాళ్ళు. మళ్ళీ తమను తాము నమ్ముకొని బతికేవాళ్ళు. తమను తాము నమ్ముకొని బతికే వాళ్ళను నమ్ముకొని వేరే వాళ్ళు బతుకుతుంటారు. మా అయ్యగారు ఉన్నారు, మా అయ్యగారు ఉన్నారు, మా అయ్యగారు ఉన్నారని అయ్యగారు పోతాడు. అది చెబుతున్నాడు ఇక్కడ. నువ్వు ఎవరిని నమ్ముకొని బతుకుతున్నావు? నిన్న, నీ ఆస్తినా, నీ సంపదన, నీ ధనాన్న? అలాగైతే మీ భవిష్యత్తు మీరు తెలుసుకోవాలంటున్నాడు. అందరి గతి నాశనం. 14 వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. మళ్ళీ భవిష్యత్తు ఎవరికుంది ప్రభువా? యథార్థవంతులకుంది. నెక్స్ట్ మాట, ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును, దేవుడు మాత్రం నన్ను చేర్చుకుంటాడు. ఎందుకంటే ధనాన్ని నమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు, దైవాన్ని నమ్ముకొని నేను బతుకుతున్నాను. దైవాన్ని నమ్ముకొని బతికినోడికే భవిష్యత్. అది బైబిల్ ఎసెన్స్. మీరు ఆలోచించండి, 49వ కీర్తనలో మనం ఏ సారమైతే మాట్లాడుకుంటున్నామో ప్రసంగి గ్రంథంలో అదే ఎసెన్సే వస్తుంటుంది పిండితే. ప్రసంగి గ్రంథములో ఉన్న మాటలు ఎందుకు వ్రాయబడ్డాయో మనకు ఆలోచన, మనకు తట్టాలి, దాన్ని పట్టుకోగలగాలి. కొంతమంది తెలియక ప్రసంగి గ్రంథం మనకు అవసరం లేదండి అనే బోధకులు కూడా ఉన్నారండోయ్ ప్రపంచంలో. ప్రసంగి గ్రంథము ఒక మనుష్యుడు సొంత ఆలోచనలతో రాశాడే కానీ ఇది దైవ సంబంధమైన పుస్తకము కాదు. మహా అంటే ఆ చివరి అధ్యాయం ఒక్కటే మంది ప్రసంగి గ్రంథంలో. కామెంట్లో చూడండి, ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయమే మంది, అంతకంటే ముందున్న మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 అధ్యాయాలు చదువుతుంటే ఏమంటారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి జీవితాన్ని అలా పరిచి చూపించేస్తోంది పుస్తకం. ప్రసంగి గ్రంథంలో ఉన్న కాన్సెప్టే మిగిలిన పుస్తకాల్లో కూడా కనబడుతుంటుంది, మనం గమనించగలగాలి. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మధ్యాహ్నం నుంచి మనం ఏం చదువుతున్నామో అదే ఇప్పుడు కీర్తన గ్రంథంలో కనబడుతుంది. చూడండి, ఒక సమాచారం కీర్తనల గ్రంథంలో ఉంటే అది దైవ గ్రంథమని, దైవ పుస్తకమని, అదే సమాచారం ప్రసంగి గ్రంథంలో ఉంటే అదే బైబిల్లో అది దైవ ప్రేరేపిత పుస్తకం కాదని, దైవ నడిపింపు కలిగిన పుస్తకం కాదని ఎలా చెప్పగలరు? మీరు ఆశ్చర్యపోతారు. క్రైస్తవ ప్రపంచంలో పేరు మోసిన పెద్దోళ్ళు అన్నారు ప్రసంగి గ్రంథం మనది కాదని. పేరు మోసిన పెద్ద పెద్ద బోధకులు, అందులో 1-2 అధ్యాయాలు మనవి, మిగిలినవన్నీ మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మనిషి తన అనుభవం లేదో రాసేసుకున్నాడు. 39వ కీర్తన 39వ కీర్తన 6వ వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథంలో ఉన్న మ్యాటర్కి ఇదేమైనా సెట్ అవుతుందో చూడండి ఒకసారి. 39వ కీర్తన 6వ వచనం, మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందర పడుట గాలికే కదా. ప్రసంగి గ్రంథంలో గాలికై ప్రయాస అని ఎన్ని మార్లు చదవట్లేదు మనం? వారు తొందర పడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఇదేనా ప్రసంగిలో చెబుతోంది? అదేనా ఈరోజు మన అంశం? ఇన్ని మార్లు ఇన్ని చోట్ల ఒకే విషయం కనబడుతుందనంటే ఇది దేవుడు మానవ జాతికి చేస్తున్న ఒక హెచ్చరిక అని మనకు అర్థం కాకపోతే ఎలా? ఈ జీవితంలో, ఈ జీవిత యాత్ర, ఈ జీవితంలో ఈ జీవిత ప్రయాణం, ఈ ప్రయాణము జరిగేటువంటి కోణం సరిగా లేదేమో మనది. మనము కూడా భూ సంబంధమైన లక్ష్యాలు పెట్టుకొని బతికేస్తున్నామేమో. ఒక్కసారి రాత్రి మనం ఎందుకు ఆలోచించకూడదు? భూ సంబంధమైనవి ఏమిటా? భూ సంబంధమైనవి నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను నా కుటుంబం.
నేను సంపాదించాలి, నా కుటుంబానికి పెట్టాలి, నేను సంపాదించాలి, నా కుటుంబాన్ని సెటిల్ చేసుకోవాలి, నేను నా కుటుంబం బాగుండాలి. ఈ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఎవరు బతికినా వాళ్లకు ఒక్కటే గతి అన్నాడు 49వ కీర్తనలు. ఇప్పుడే గుర్తు చేయనా మళ్ళీ? 49వ కీర్తన 13వ వచనం, స్వాతిశయ పూర్ణులు. ఎవరి స్వాతిశయ పూర్ణులు? తమను తాము నమ్ముకొని బతికేవాళ్ళు, తమ గురించి తాము ఆలోచించేవాళ్ళు, కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు. నేను గొప్పోణ్ణి, నన్ను, నాకే. నిత్య ప్రయోజనాన్ని ఈ మనస్తత్వం మనకు తీసుకొని రాదు. నన్ను ఆగమంటే ఆగుతాను, మీరు ఆలోచిస్తారేమో ఆలోచించండి. దాదాపుగా మనలో ఎక్కువ శాతం ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. నేను, నా ఫ్యామిలీ, నేను, నా పిల్లలు, మేము, మా భవిష్యత్తు. మన చింతంతా ఇదే. సూర్యుని క్రింద ఇది ఒక వ్యర్థ పూరిత స్థితి అంటోంది బైబిల్. మారాలి. దీనికోసం మనము ఆలోచించకూడదు కాదు. తాత్కాలికమైన వాటి కోసము ప్రయత్నాలు చేసే ప్రక్రియలో నిత్య ప్రయోజనాన్ని మిస్ అవుతున్నాం మనం అంటున్నాను. దట్ ఈస్ ద పాయింట్. ఇది బుద్ధిహీనత. పలుసార్లు చెప్పాను, ఒక ఉదాహరణ మళ్ళీ ఇక్కడ చెబుతాను అవసరం కనుక. 20 రూపాయలు పెట్టి ఒక ఆయన లాటరీ కొన్నాడట. ఎంత పెట్టి? 20 రూపాయలు పెట్టి ఒక ఆయన లాటరీ కొంటే 20 లక్షలు తగిలాయి. ఆనందానికి అవధులు లేవు. ఆ లాటరీ వేసిన వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు, ఆ తగిలిన సొమ్మును అతనికి ఇచ్చే క్రమంలో ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు తీసేసి 11 లక్షలు అప్పచెప్పడానికి రెడీ అయిపోయారు. ట్యాక్సులన్నీ పోగా. ఇదిగోనయ్యా నీ సొమ్ము 11 లక్షలని ఇస్తుంటే మనోడు గొడవకు దిగాడు. ఏమని? నాకు తగిలింది 20 లక్షలైతే మీరు 9 లక్షలు చెక్కేసి నాకు 11 లక్షలు ఇస్తారా అని. బాబు నీ 9 లక్షలు మేమేం తినలేదు, గవర్నమెంట్కి కట్టామని ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, ట్యాక్సులు కట్టామని. ఎంత చెప్పినా ఒప్పుకోడే. అప్పుడు వాళ్ళు చివరికి ఒక మాట అడిగారు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే, అప్పుడు ఆయన అన్నాడట, ఇస్తే నా 20 లక్షలు ఇవ్వండి, లేదా నా 20 రూపాయలు ఇచ్చేయండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇస్తే నా 20 లక్షలు ఇవ్వండి, లేదా నా 20 రూపాయలు ఇవ్వండి. బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? జ్ఞాన అజ్ఞాన? 20 రూపాయలను చూస్తూ 11 లక్షలు వద్దనుకుంటున్నాడు. నాకు 20 రూపాయలు కావాలి, 11 లక్షలు ఎవడికి అవసరం, డోంట్ కేర్ అంటున్నాడు ఇక్కడ. ఇంతకు నవ్వాము కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆ 20 రూపాయల కోసం ఆలోచించేవాడు ఎవడనుకుంటున్నారు? ఇప్పుడు నవ్వండి, మనమే. నిత్య జీవం అనే పెద్ద బహుమానం మన కోసం ఎదురు చూస్తుంటే తాత్కాలికమైన 20 రూపాయల వంటి ప్రయోజనాల కోసం తప్పించి పరుగులెత్తుతున్నాం మనం. నవ్వరే? నవ్వండి. ఎంత ఫూలిష్నెస్ ఇది, ఎంత మూర్ఖత్వం.
ప్రసంగి ఏం చెబుతున్నాడో చూద్దాం. 23వ వచనం 2వ అధ్యాయం. వారి దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థమే, ఇదంతా వ్యర్థం అని అంటున్న సొలొమోను గారిని ఈ రాత్రి అడుగుదాం. వ్యర్థం 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 అన్నారు, మరి అర్థం ఏంటో చెప్పండి జీవితంలో అని అడిగితే, ఇదంతా వ్యర్థం అంటున్న మీరు ఇంతకు అర్థవంతమైన జీవితం ఏంటో చెప్పండి అని అడిగితే, ఇప్పుడు చెబుతున్నాడు 24, 25, 26 అందుకు డివైడ్ చేశాను. 18 నుంచి 23 వచనాలలో ఒక విషయం చెప్పాడు, ప్రాబ్లం చెప్పాడు. మళ్ళీ 18 నుంచి 23 వచనాల వరకు సమస్య చెప్పాడు. 24వ వచనం నుండి పరిష్కారం చెబుతున్నాడు. చూద్దాం అదేంటో. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదీ లేదు. నేను ముందుకెళ్ళే ముందుగా అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదీ లేదు అనేటువంటి మాట ఈ గ్రంథంలో తరచుగా కనబడుతూ వస్తుంది మనకు. కానీ అది ఎక్కడ కనబడినా వెంటనే మనకు క్లిక్ అవ్వాల్సిందేంటో పక్కనే చెబుతున్నాడు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని అది యాడ్ అవ్వాలి. దేవుడిచ్చిన అన్నము, దేవుడిచ్చిన పానము, దేవుడిచ్చిన స్థితిది అనేటువంటి ఆలోచన లేకుండా అన్నపానములు పుచ్చుకొని సంతోషపడడం అనేది మళ్ళీ అర్థం లేనిది. ఇక్కడ కండిషన్ ఏంటి? అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేది లేదు అని చెప్పిన సొలొమోను గారు చెప్తున్నాడు. అలా పుచ్చుకొని సైలెంట్ అయితే కుదరదు. పుచ్చుకునే ప్రతిసారి ఇది దేవుడిచ్చాడు అని ఆనందించి తీసుకోవాలి. అంటే దైవాలోచనలతో మన బతుకులు సాగాలి. దైవిక ఆలోచనలు లేకుండా సాగితే నెమ్మది ఉండదు. 23వ వచనంలోని చివరి మాట, 23వ వచనంలోని చివరి మాట, వారి మనస్సునకు నెమ్మది దొరకదు. మనసు మైండ్ నెమ్మది, పీస్. మనసు మైండ్ నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్ ఈ లోకములో ఎవ్వడికి దొరకదు. ఎప్పటి వరకు? దేవునితో కనెక్ట్ అవ్వకుండా బతికినంత కాలం మనిషికి ఈ లోకంలో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఉన్నట్టుగా ఫీల్ అవుతాడంతే. దేవుడే ఏ మనిషికైనా నిజమైన నెమ్మదిని దయచేస్తాడు. అది చెప్పాలనుకుంటున్నాడు. అది చెప్పడానికే ఇదంత ప్రయాణం, అది చెప్పడానికే ఇంత ఎక్స్ప్లెనేషన్. చూడండి, మర్చిపోకండి, 5 ప్రధాన భాగాలు ఈ పుస్తకంలో. మనము మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. ఇప్పుడు ముగింపులోనికి వచ్చాం. 24, 25, 26 వచనాలు. ఈ 3 వచనాలు చదివేస్తే ఈ ప్రధాన భాగమే అయిపోతుంది. ఈ ప్రధాన భాగాన్ని ముగిస్తూ చెబుతున్నాడు, ఇంతవరకు నేను చెప్పిందంత సమస్య అయితే ఇప్పుడు చెప్పబోయేది పరిష్కారం. పొల్యూషన్ గురించి చెప్పాడు ఇంతవరకు, సొల్యూషన్ గురించి చెబుతున్నాడు ఇప్పుడు. పిక్చర్ క్లియర్? నెమ్మది కలిగి సంతోషము కలిగి ఎలా బతకాలి? ఇదే నా ప్రశ్న. ఇదే కనుక మీ ప్రశ్న అయితే, ఏదో సంపాదించాలి, ఏదేదో నేను సాధించేయాలి, బాగా కూర్చుకోవాలి, బాగా పోగు చేసుకోవాలి, బాగా సంపాదించాలి, తరాలకు నిలిచిపోయాలని బతకాలి అనే ఆలోచనలకు స్వస్తి చెప్పి ఉన్నంతలో దేవునికి
కృతజ్ఞతలు చెబుతూ బతుకుదామంటున్నాడు. తపన వద్దు. అనేక సంవత్సరముల కొరకు ఆస్తిని సంపాదించానంటున్నాడు తన ప్రాణముతో. నువ్వు వెర్రోడి అంటున్నాడు దేవుడు వాడిని చూసి. వెర్రివాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, నెక్స్ట్ మాట, తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఎందుకు ఆలోచించట్లేదు మీరు అని అంటోంది బైబిల్. ఆవిరి వంటి జీవితం ఇది. ఆవిరి వంటి జీవితం ఇది. ఏం చేయాలట? బతకడానికి అన్నం కావాలి, బతకడానికి నీళ్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి తగిన అవసరాలు మనకున్నాయి. అవి పొంది, అవి కలిగి దేవునిని స్తుతిస్తూ, ప్రభువా ఇది నువ్విచ్చింది, మీరిచ్చిన ఆహారం, మీరిచ్చిన నీళ్లు, మీరిస్తున్న గాలి, మీరిచ్చిన ఉద్యోగం, మీరిచ్చిన ఈ మంచి వ్యాపారం, నా స్థితికి మీ ఆశీర్వాదం, మీ దయ, మీ చల్లని చూపు, దైవిక ఆలోచనలు. చూడండి, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. 25వ వచనం, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? మనం గుర్తించట్లేదు కానీ అంతా ఆయన ఇచ్చేదే. అవునా? గాలిని ఆపాడు అనుకోండి, గలడా గలలేడా? గాలిని ఆపగలడా ఆపలేడా? గలడు. ఆపట్లేదంతే. అందుకే బతుకుతున్నాం. గాలి పీల్చి బతుకుతున్నామంటే దేవుని దయ. కురిసే వర్షాన్ని అనుభవిస్తున్నామంటే దేవుని దయ. తాగుతున్న నీరు ఆయన ఇస్తున్నాడు, తింటున్న ఆహారం ఇస్తున్నాడు, పీల్చడానికి గాలిని ఇస్తున్నాడు, పాదం మోపడానికి నేలనిచ్చాడు, వెలుగును పొందడానికి సూర్యుడిని ఇచ్చాడు. సొమ్మంతా అయిందే, షోకొక్కటి మంది. ఇరవై 6వ వచనం, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అంటే అన్నమే కాదు ఆయన ఇచ్చేది, పైవచనం పానమే కాదు ఆయన ఇచ్చేది. ఈరోజు మనం బతకడానికి ఏం అవసరమో అవే కాదు ఆయన ఇచ్చేది, జ్ఞానాన్ని కూడా ఆయనే ఇస్తాడు. అవునా? తెలివిని కూడా ఆయనే ఇస్తాడు. నెక్స్ట్ మాట, ఆనందాన్ని కూడా ఆయనే ఇస్తాడు. లోకమిచ్చే ఆనందం క్షణమాత్రముండు ఆనందం. అదే పాయింట్. తాగుడులో ఆనందమా? క్షణమే. సినిమాల్లో ఆనందమా? క్షణమే. షికార్లలో ఆనందమా? క్షణమే. ఈ లోకము మనకు సుదీర్ఘకాల ఆనందాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది, మీరు గమనించండి. కానీ ఏ ఆనందాన్ని అయితే మనం కోరుకుంటున్నామో జీవితంలో, ఆ ఆనందాన్ని ఒక్క దేవుడు మాత్రమే ఇవ్వగలడు అంటున్నాడు ఈ ప్రధాన భాగాన్ని ముగిస్తూ. నోట్ దిస్ పాయింట్ అంటున్నా నేను. నిన్న రాత్రి ప్రారంభించే మొదటి అధ్యాయం 12వ వచనం, అక్కడ ప్రారంభమైంది ఆనందం కొరకు అన్వేషణ. సొలొమోను గారిది. ఎక్కడెక్కడ వెదికాడు ఆనందాన్ని, ఎక్కడెక్కడ వెదికాడు. లోక జ్ఞానంలో వెతికాడు, తరిచి చూశాడు, నాకు ఆనందం దొరుకుతుందేమోనని. నో. సుఖ విలాసాలలో వెతికాడు, ఆనందం దొరుకుతుందేమోనని. క్షణం మాత్రమే. పనులలో ఆనందం, సంపదలలో ఆనందం, ఆస్తి పాస్తులలో ఆనందం, లోక జ్ఞానంలో ఆనందం. ఆనందం అయితే దొరుకుతోంది కానీ ఎక్కువసేపు ఉండట్లేదే. సొలొమోను గారు అంటున్నారు ఈరోజు, నాలాంటి వారు, నేను కోరుకుంటున్నట్టుగా నిత్య ఆనందాన్ని కోరుకునే వాళ్ళు మీలో ఎవరున్నా
వాళ్ళందరూ ఖచ్చితంగా కళ్ళు తెరిచి చూడవలసిన సత్యం, చెవిచ్చి వినాల్సినటువంటి సత్యం, హృదయంతో గ్రహించవలసినటువంటి సత్యమే. అసలైన ఆనందాన్ని దేవుడే ఇస్తాడు. దేవుడే జ్ఞానమైన, తెలివైన, ఆనందమైన. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఆయనే ఇవ్వాలి, వేరే దిక్కు లేదు మనకు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన ఇవ్వవలసిందే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. ఏమి దయచేస్తాడు? జ్ఞానాన్ని దయచేస్తాడు, తెలివిని దయచేస్తాడు. నెక్స్ట్ మాట, ఆనందాన్ని కూడా ధారాళంగా దయచేయువాడు దేవుడే. ఇది లోకమంతటిని అనుభవించినోడు చెబుతున్న మాట, మర్చిపోకండి. ప్రసంగి గ్రంథంలో తృప్తి లేకుండా ఇంకా 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 కావాలనే ఆలోచనతో బతకడం మూర్ఖత్వం. కృత నిబంధన ఏముంటుందో చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఇంతవరకు విన వివరణ అంతటిని మనసులో పెట్టుకొని చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. ధనాన్ని కాదు నమ్ముకొని బతకాల్సింది, దైవాన్ని నమ్ముకొని బతుకుదామంటున్నాడు బైబిల్లో ప్రతి భక్తుడు. 18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం తరతరాలు అనే బుద్ధిహీనమైన ఆలోచనలతో బతకకుండా బతికున్నప్పుడే నీ తోటి ఇతరుల గురించి నువ్వు ఆలోచించి రాబోవు కాలము కొరకు మంచి పునాది ధనవంతులు వేసుకోగలిగితే వాళ్ళు చేసే ఈ సత్క్రియలే పరలోకంలో వారికి ధనము సమకూర్చబడుటకు కారణమవుతాయి. చూస్తున్నారా? సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇలా చేస్తే వాళ్ళప్పుడు వాస్తవమైన జీవమును సంపాదించుకుంటారు. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు చూడన్నమాట. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. ఏమిటి జ్ఞానవంతుల జీవితం?
అని ఆలోచిస్తే, రాబోవు కాలము కొరకు ఆలోచించేవాడు జ్ఞాని. ఆ రాబోవు వాస్తవమైన జీవం, ఆ వాస్తవ జీవితం కొరకు పునాది వేసుకునేవాడు జ్ఞాని. బతుకుతోందా ప్రపంచం అలా? ఉందా ఈరోజు ఈ ప్రపంచం అలా బతుకుతోందంటారా? లేదే. సూర్యుని క్రింది జీవితం కోసమే బతుకుతోంది ప్రపంచ మానవ జాతి. రాబోవు జీవితం, వాస్తవమైన జీవితం, అది పైన దొరికే జీవితం, సూర్యుని పైన దొరికే జీవితం, పరలోకంలో దొరికే జీవితం, నిత్య జీవితం, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన జీవితం, ఏర్పరిచిన జీవితం. ఎవరికిస్తాడది? ఆయన దృష్టికి మంచివారిగా ఉండేవారికి అన్నాడు. ఇక్కడ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందం అనుగ్రహిస్తాడు. అది భూమి మీద మాత్రమే కాదు ఆనందం, నిత్య ఆనందానికి అది దారితీస్తుంది. భూమి మీద ఆనందంగా ఉంటారు దేవుని పిల్లలు, ఉన్న ఆనందంగా ఉంటారు, లేకున్న ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దేవుడే వారి ఆనందం కనుక. దేవుని పిల్లలకు నిజమైన ఆనందం ఎవరు? ధనమా దైవమా? దేవుడే నిజమైన ఆనందం, దైవమే నిజమైన ఆనందమైనప్పుడు ఏమున్నా ఏమి లేకున్నా ఆనందంగానే బతికేస్తారు. అందుకే నేను దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా నేను బతకాలనే ఒక ఆలోచన, ఒక దాహం, ఒక తపన, ఒక ఆకలి మనకుంటే మనల్ని చూసి దేవుడు మురిసిపోతాడు. పుట్టుకనిచ్చింది నేను, బతుకునిచ్చింది నేను, నేను అనుకున్నట్టుగా బతకాలనుకుంటున్నాడు నా కుమారుడు, నా కుమార్తె. మనం మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట దేవుణ్ణి అడగాలి, ప్రభువా మీరు అనుకున్నట్టుగా నేను బతకాలనుకుంటున్నాను, నన్ను బలపరచండి, జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి. మీతో ఉంటే దొరికే ఆనందాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను, ఆస్వాదించాలనుకుంటున్నాను, దేవా నన్ను ఆశీర్వదించండి అని దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళముగా అనుగ్రహిస్తాడని బైబిల్ చెబుతోంది. చదువుకుంటున్నోళ్ళు చదువులు మానకండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు మానకండి, చేతులతో పని చేసే ఏ ఒక్కరు కూడా మీ పనులు మానకండి. కానీ దేవుని ఆలోచనలతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పనులు చేయాలి. ఇక్కడ చదివే పిల్లలు, నా భాష అర్థమవుతుంటే, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ, ప్రభువా నేను ఈ విద్యను నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు, ఈ స్థితిని ఇచ్చావు, ఈ జ్ఞానాన్ని దేవా మీరు కోరుకున్నట్టుగా ఉపయోగించుకోవడానికి నాకు సహాయం చేయండి. విద్యార్థులు చేయవలసిన ప్రార్థన ఇది. పెద్దలు, మీకు దేవుడిచ్చిన స్థితి, మనకు దేవుడిచ్చిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకు ఇష్టుడిగా ఇష్టురాలిగా జీవించడానికి నాకు ఇంకా నేర్పించండి. దైవిక జీవితం రోజు ప్రభుతో చెప్పాలి, ఇది ఆవిరి వంటి జీవితం ప్రభువా, నేను కూడా త్వరగా వచ్చేయాలి, దానికోసం నేను సిద్ధం. వద్దు నాకు భూమి మీద యుద్ధం, అత్తతో వద్దు యుద్ధం, కోడలతో వద్దు యుద్ధం, పక్కింటోళ్ళతో వద్దు యుద్ధం, భర్త సైడోళ్ళతో వద్దు యుద్ధం, భార్య సైడోళ్ళతో వద్దు యుద్ధం, వద్దు యుద్ధం. పరలోకానికి పడుదాం, సిద్ధం. ఎందుకంటే ఇది ఆవిరి వంటి జీవితం. దైవిక ఆలోచనలతో జీవిద్దాం, అప్పుడే అసలు సిసలు ఆనందం, అసలు సిసలు సంతోషం.
ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్పాను. దేవుడు ఏమేమి ఇస్తున్నాడు మనకు? అన్నపానములు. మనము భూమి మీద బతకడానికి ఏం అవసరమో అవన్నీ దేవుడే ఇస్తున్నాడు. గాలి, నీరు, ఆహారం, నేల, మొత్తం ఇవన్నీ దేవుడు ఇచ్చినట్వే కాదా? అక్కడితో ఆగట్లా. జ్ఞానాన్ని ఆయనే ఇస్తున్నాడు, తెలివిని ఆయనే ఇస్తున్నాడు, ఆనందాన్ని ఆయనే ఇస్తాడు. మనం పొందుకోవాలంతే. అయిపోలేదండోయ్. ఆయన ఇంకేం చేస్తాడో చెప్పనా? భలే ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని ఆనుకొని బతుకుతుంటామో, మన ద్వారా ఆయన ఏం చేయించుకోవాలనుకుంటాడో అది చేయించుకోవడానికి మన అవసరాల కొరకు అవసరమైనవన్నీ సిద్ధపరచమని వేరే వాళ్లకు చెప్పి సిద్ధపరిచేలా చేస్తాడు. అదే కింది మాట. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నాయనా నువ్వు నా పని చేయాలి కదా. వెరీ గుడ్. నువ్వు పని చేయడానికి ఏం అవసరమో నాకు తెలుసు. నీకు అవసరమైనవి ఇప్పుడు నువ్వు తయారు చేసుకోవాలని ఏమనుకోకు. రెడీగా ఉంటే నువ్వు తెచ్చుకోజాలంతే. ఈరోజు ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తుంది. క్రైస్తవ ప్రపంచం, ప్రపంచమంతా సువార్త వెదజల్లబడుతోంది. ప్రపంచానికి సువార్తను అందించడానికి ఎన్నో సాధనాలు కూడా వాడబడుతున్నాయి, పరికరాల రూపంలో. ఎస్ ఆర్ నో? రైట్. ఈ పరికరాలన్నిటినీ సువార్థికులే తయారు చేసుకొని వాడట్లా. ఆలోచించండి ఒకసారి. సువార్తను ప్రపంచానికి అందించడానికి సాధనాలు అవసరం, కానీ ఆ సాధనాలను సువార్థికులు ఎవరు తయారు చేసుకోవట్లా. దేవుడు వాటిని సువార్థికులకు అందుబాటులోకి తెచ్చాడు. తయారు చేసే పని వేరే వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు తయారు చేస్తారు, నువ్వు వాడు. నా పని చేయి, నా పని చేయి. చరిత్రలోకి వెళ్తే, ఇప్పుడు నేను చరిత్రలోకి వెళ్తే సంపూర్ణ రాత్రి సందేశం అవుతుందని ఆగుతున్నాను అంతే. క్లూ ఇస్తాను. యూట్యూబ్లో నేను క్రిస్మస్ అనే కాన్సెప్ట్ మీద 100 సందేశాలు మాట్లాడుతున్నా. ఓన్లీ క్రిస్మస్ అనే కాన్సెప్ట్ పైన. అందులో 9వ సందేశం ఒకటి ఉంటుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా అని ఒక టాపిక్ పైన 3 భాగాలు మాట్లాడాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను తీసి, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఉంటుంది అక్కడ. 4:4 వెరీ గుడ్, 4:4. ఆ లైన్ తీసుకొని 3 రోజులు చెప్పాను కర్ణాటకలో, హుబ్లీలో. అది ఉంటుంది, వినండి. కాలము పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి? ఎక్కడో ఆదికాండంలో అబ్రహాము గారితో నీ గర్భాన ఒక సంతానం వస్తుంది, ఆ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పబడిన వాగ్దానం అక్కడుంటే, ఆ వాగ్దాన నెరవేర్పు అబ్రహాము గారి తర్వాత 2000 సంవత్సరాల తర్వాత నెరవేరడం ఏంటి? అది కాలము పరిపూర్ణం అవ్వడం. అసలు కాలం పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, బాగానే ఉంది. మీరు నమ్మగలిగితే, మీరు నమ్మగలిగితే ప్రపంచ రక్షకుడు, లోకరక్షకుడు, ప్రపంచ రక్షకుడు ప్రపంచ వేదిక మీద అడుగు పెట్టడానికి, స్టేజ్ తయారవ్వడానికి అబ్రహాముతో మొదలు పెడితే 2000 సంవత్సరాలు పట్టింది. ప్రపంచం వేదికను ప్రభు కోసం సిద్ధం చేసింది. ఆ మెసేజ్లు వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను అడక్కండి, క్లూ ఇచ్చాను. ఆమెననే ముందుగా ఇంకొక మాట చెబుతాను. ఈ ఇంకొల్లు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి నిన్నటి నుంచి ఇక్కడ మీటింగ్ జరగడానికి ఎప్పటి నుంచి సిద్ధపాటు జరుగుతోంది? ఎంతకాలం నుంచి ఈ సిద్ధపాటు?
పోస్టర్లు అతికించడము, లేదా ప్యాంఫ్లెట్లు పంచడము, పబ్లిసిటీ చేయడం, ఇదంతా ఎంతకాలం నుంచి? గట్టిగా మాట్లాడితే 2-3 నెలలు అనుకుందాం కాసేపు. ఈ మీటింగ్ ఇక్కడ జరగడానికి 6 రోజులు ఇక్కడ మీటింగ్ జరగడానికి ఒక 2 నెలలు సిద్ధపడ్డారు అనుకుందాం అందరూ కష్టపడి. ఎవరిని పిలిపించి వాక్యం చెప్పించడానికి? నన్ను. నేను చాలా చిన్నోడిని. ఈ చిన్నోడిని రప్పించడానికి 2 నెలలు కష్టపడ్డారు. పైనున్న పెద్ద ఆయన్ని పిలిపించడానికి 2000 సంవత్సరాలు ప్రపంచం పనిచేసింది. ఇది సత్యం, ఇది సత్యం. విషయం ఏంటో చెప్పనా కొసమెరుపు? మేము ప్రభు రాక కోసమే పని చేస్తున్నామన్న సంగతి ప్రపంచానికి తెలియదు. అది కొసమెరుపు. ఇక్కడ ఒక అష్షూరీయులు, ఒక బబులోనీయులు, ఒక మాదీయులు, ఒక పారసీకులు, ఒక గ్రీకులు, ఒక రోమీయులు, వాళ్లకు తెలియకుండానే గ్రౌండ్ క్లీన్ చేశారు ప్రభు కోసం. తెలుసా మీకు? ఎందుకు చెప్పానో చెప్పనా? భూమి మీద దేవుడు తన పనిని జరిగించుకోవడానికి గ్రౌండ్ క్లీనింగ్ వరకు అప్పుడప్పుడు పాపులకు అప్పగిస్తుంటాడు. మీరు చేయండి రా, నాకు పని ఉందని. దట్ ఈస్ ద పాయింట్ హియర్. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది నేను ఎవరికి అప్లై చేసి మాట్లాడుతున్నాను? రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడే ప్రభు ఎందుకు రావాలి? ఎందుకో చెప్పనా? ప్రపంచ సువార్తీకరణ జరగాలంటే, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే, భూలోక వంశములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని దేవుడు చేసిన వాగ్దానం ఈ భూమి మీద నెరవేరాలంటే రోమీలు వచ్చి గ్రౌండ్ క్లీన్ చేయాలి. చేశారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు చెప్పనా? మీకు అర్థం కావడానికి 2 మాటలు. ఒకటి, రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచేసి ఆనాటి ప్రాచీన ప్రపంచంలో ఏ మూలానున్న మనిషి అయినా మరొక మూలకు వెళ్ళే ఒక రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది మొట్టమొదట రోమా సామ్రాజ్యం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. రోమా సామ్రాజ్యపు ప్రారంభ కాలంలో ఉండే వాతావరణం ఇది. ఎప్పుడైతే గ్రౌండ్ సెట్ అయిందో ప్రపంచ స్పీకర్ పైనుంచి దిగాడు కిందకి. అది సెట్టింగ్. కొన్ని సందర్భాలలో దేవునికి వ్యతిరేకంగా ఏదో చేద్దామనుకుంటుంది లోకం, దాన్నే తన పని కోసం మలుచుకుంటాడు అదే దేవుడు. యూదా ఇస్కరియోతు ఈయన్ని అప్పగిస్తే పని అయిపోతుంది అనుకున్నాడు. సాతాను ప్రభువును అప్పగించేలా చేస్తే ఇస్కరియోతు యూదాలో దూరి, చూడండి మాట, ఇస్కరియోతు యూదాని ఉపయోగించుకొని ప్రభువును వాళ్ళకి అప్పగిస్తే పని అయిపోతుంది అనుకున్నాడు సాతాను. పని అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు ప్రభు. అర్థమైన వాళ్ళు ధన్యులు. సిలువకు అప్పగిస్తే పని అయిపోతుంది అనుకున్నాడు సాతాను. సిలువ దగ్గరే పని స్టార్ట్ చేశాడు. ఎవడైనా పరలోకానికి రావాలంటే చచ్చినట్టు సిలువ దగ్గరికి రావాల్సిందే. ఆనందయాత్రకు ఆరంభ స్థలమే సిలువ కదా. ప్రభు సిలువ ఎక్కాడు. సాతాను మార్గాన్ని క్లియర్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇది ప్రభు సిలువ ఎక్కడానికి రోడ్డు క్లీన్ చేసింది ఎవరు? సాతాను. వాడి ఏజెంట్ ఏం పేరు? యూదా. చీపురు తీసుకొని రోడ్డు వాళ్ళు క్లీన్ చేస్తే ప్రభు సిలువ ఎక్కాడు. ఈ యాంగిల్ మనం చూడగలగాలి. అలాగే దేవుడు అనుకున్నట్టుగా భూమి మీద మనం ఏదైనా చేయాలంటే కొన్ని సందర్భాలలో దేవుడు మనకు మార్గాన్ని లోకస్తుల చేత సరళము చేయిస్తూ ఉంటాడు. అర్థమైందా? మనసా చెప్పాలా?
మనము దేవుడు అనుకున్నట్టుగా బతుకుతూ ఆయన పని చేయాలనే ఆలోచనతో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మన కొరకు దేవుడు ఇతరుల చేత పని చేయించి డోర్స్ క్లియర్ చేస్తాడు, రోడ్డు క్లియర్ చేస్తాడు, గ్రౌండ్ క్లియర్గా చేస్తాడు. అదే 2వ అధ్యాయము 26వ వచనం, 18 నుంచి 26 వచనాలు, 9 వచనాలు, 18, 19, 20, 21, 22, 23 ఒక లెక్క, 24, 25, 26 అసలు లెక్క. ఆ లెక్కల్లో సమస్య ఉంది, ఈ లెక్కలో పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం పేరే దేవుడు. అందుకే ఈ 18 నుంచి 26 వచనాలు కలిగిన ఈ భాగానికి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, షో ఇట్ ఆన్ ద స్క్రీన్. చూడండి, చదవండి ఒకసారి. దైవిక ఆలోచనలు లేని జీవితం అర్థం లేని జీవితం. A life without godly thoughts is a life without meaning. Meaningless life. Godless life is a meaningless life. 18 నుంచి 26 వచనాలు. దైవిక ఆలోచనలు లేని జీవితం అర్థము లేని జీవితం. ఇక్కడతో మీకు మొదటి ప్రధాన భాగములోని 4వ ఉపభాగం సమాప్తం. మొత్తం ఎన్ని ఉపభాగాలు? 4 ఉపభాగాలు. మొదటి ఉపభాగం ఎక్కడి నుంచి? 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. రెండవది 12వ వచనము నుండి 1వ అధ్యాయంలో 18వ వచనం వరకు. 3వ ఉపభాగం 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17వ వచనం వరకు. 4వ ఉపభాగం అదే 2వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు. 4 ఉపభాగాలు మాట్లాడుకున్నాం. ఇక్కడతో మనకు ఏం పూర్తయినట్టు? 5 ప్రధాన భాగాలలో మొదటి ప్రధాన భాగము పూర్తయినట్టు. అంతేనా? చూడండి, ప్రసంగి గ్రంథములోని మొదటి ప్రధాన భాగము అనగా 1వ అధ్యాయము 2వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు సమాప్తం. ఒక్కసారి నన్ను చూపించు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ మొదటి ప్రధాన భాగం అంతా మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎక్కువగా మనకు కనబడేది ఆయన ఫైనల్గా ఏ కంక్లూజన్ అయితే ఇచ్చాడో ఆ కంక్లూజన్ మనకి ఇవ్వడానికి, ఒక పరిష్కారాన్ని మనకు చెప్పడానికి ఆయన తన సందేశాన్ని లేదా ప్రసంగాన్ని, ప్రసంగి గ్రంథంలో ఉన్నది ఏమని చెప్పాను ఫస్ట్లో? సొలొమోను గారి వ్రాత రూపములో ఉన్న ప్రసంగం, అది మెసేజ్, అది రైట్. ఈ మొదటి ప్రధాన భాగములో దైవిక ఆలోచనలు లేకపోతే జీవితానికి అర్థం లేదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఒక్కొక్క భాగములో ఒక్కొక్క అనుభవాన్ని మనతో పంచుకున్నాడు. ఒక ఉపభాగంలో జ్ఞానంలో నేను వెదికానని, మరొక ఉపభాగంలో సుఖంలో వెదికానని, మరొక ఉపభాగంలో వ్యక్తిగతంగా తాను పనులలో వెదికానని, సంపదలో వెదికానని, జ్ఞానంలో వెదికానని, అన్నీ చూశానని, చివరికి తేలిన ఫలితార్థమే దేవుడే నిజమైన ఆనందాన్ని ఇస్తాడు అనేటువంటి ఒక ఫలితాన్ని ఆయన ప్రకటించాడు చివరన. అందుకే ఈ మొదటి ప్రధాన భాగం అంతటికి, ఇప్పుడు మొదటి ప్రధాన భాగం అంతటికి మనం ఒక థీమ్ని రాసుకుందాం. అదే ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్లోంచి ఇవన్నీ చెప్పాడు. చూడండి, ప్రసంగి గ్రంథములోని మొదటి ప్రధాన భాగం యొక్క థీమ్ ఏంటి అని అడిగితే వ్యక్తిగత అనుభవము. వ్యక్తిగత అనుభవములో నుండి లేదా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుండి ఆయన దేవుడే దిక్కు అని చెబుతున్నాడు, దేవుడే పరిష్కారం అని చెబుతున్నాడు. నిత్య ఆనందానికి, నిత్య సంతృప్తికి, నిత్య సంతోషానికి, జీవితానికి అర్థం అంటూ
ఒకవేళ దొరకాలనంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. ఆయనే ఇస్తాడు, ఆయనే దయచేస్తాడు, ఆయనే ఇచ్చేవాడు అనే ఒక ఫైనల్ అనౌన్స్మెంట్ జరుగుతోంది ఇక్కడ. ఫైనల్ అనౌన్స్మెంట్ ఈ పార్ట్లో 24, 25, 26 వచనాలలో. ఇప్పుడు మీరు ఈ 2 అధ్యాయాలు హ్యాపీగా చదువుకోవచ్చు. చక్కగా అర్థమైపోతుంది. ఇక రేపు ఉదయం ఫ్రెష్గా 2వ ప్రధాన భాగాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వండర్ఫుల్.